హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పు అన్న మాటలకి షాక్ అయిన కావ్య. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అనామిక అయితే అప్పు కాల్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటప్పు, నేను లేను అని నువ్వు కళ్యాణ్ ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు కదా. అయినా మీకు కావాల్సింది అదే కదా, నేనుంటే మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ కదా. ఇప్పుడు నేను లేను కదా, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు అని అనామిక అయితే అంటూ ఉంటుంది. అనామిక ఇప్పటికి నువ్వు తప్పుగానే అర్థం చేసుకుంటున్నావు, మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని అప్పు అంటుంది. చాలే, ఇంకెవరికి చెప్తున్నావు నీ కబుర్లు? ఎవరైనా పిచ్చి వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పు, నాకు కాదు. నువ్వు కళ్యాణ్ని ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అది నాకు తెలియదు అనుకుంటున్నావా అని అనామిక అంటుంది. ఇంకా అప్పుకి కోపం వచ్చి, అవును ఇప్పుడు నీతో విడాకులు అయిపోయావు కదా, కళ్యాణ్ నేను పెళ్లి చేసుకుంటాను, కళ్యాణ్తో నేను లైఫ్ లీడ్ చేస్తాను, కళ్యాణ్తో నేను చాలా హ్యాపీగా ఉంటాను అని అప్పు అంటుంది. అప్పు మాటలు విని అనామిక అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజుల మధ్య ఏం లేదు లేదు అంటే నువ్వే ఉంది ఉంది అని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు నేను కళ్యాణ్ని ప్రేమిస్తున్నాను, కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటాను అని అప్పు అంటుంది. ఆ మాటకు ఏం మాటలో తెలియక అనామిక అయితే షాక్ లో ఉండిపోతుంది. ఇంకా అప్పు మాట్లాడుతున్న మాటలన్నీ కావ్యతో చాటుగా వింటుంది. విని షాక్ అవుతుంది. అప్పు ఇంకా కళ్యాణ్ ప్రేమిస్తుందా అని షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.